రెండో పెళ్లిని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయిన సింగర్ సునీత. తెలుగు చిత్రసీమ గాయనీమణులలో ఎంతో ప్రేక్షకాదరణ పొందిన గాయనిగా మనం సింగర్ సునీత పేరు చెప్పొచ్చు. ఆమె తన మధురమైన గాత్రంతో తెలుగు సినిమాల్లో చాలా మెలోడీ సాంగ్స్ పాడారు. అంతేకాదు, పలు సింగింగ్ టాలెంట్ షోలకు జడ్జ్ గా కూడా చేశారు. ఇలా ప్రొఫెషనల్ లైఫ్ లో ఎంతో హ్యాపీగా ఉండే సింగర్ సునీత పర్సనల్ లైఫ్ లో మాత్రం తన మొదటి భర్త కారణంగా హ్యాపీగా ఉండలేకపోయింది. దీంతో ఆమె తన 42 వయసులో మొదటి భర్త కిరణ్ కుమార్ గోపరాజుకు విడాకులిచ్చి రామకృష్ణ వీరపనేని అనే వ్యాపారవేత్తతో మెడలో తాళి కట్టించుకుంది. దీంతో సింగర్ సునీత ఎన్నో విమర్శలెదుర్కొంది. పెళ్లిడికొచ్చిన కూతురు కొడుకు ఉండగా ఈమెకు పెళ్లి అవసరమా అంటూ అనేక ట్రోల్స్ చేశారు. అయినా సునీత అవేమీ పట్టించుకోకుండా జీవితంలో ముందుకు సాగింది. తాజాగా సునీత వ్యాపారవేత్త రామ్ని పెళ్లాడి 3 సంవత్సరాలు కావడంతో తన ఇన్స్టాగ్రామ్ ఖాతా వేదికగా రామ్ తనకు తాళి కడుతున్న ఫోటో పోస్ట్ చేసి, ఆ క్షణం నుండి నా జీవితం సంతోషమయంగా మారిపోయింది అనే క్యాప్షన్ ని రాసుకొచ్చింది. దీంతో ఇప్పుడు ఆ ఫోటో నెట్టింట బాగా ట్రోలింగ్ అవుతోంది. ప్రస్తుతం సునీత సందేళ్ల కూసుని అనే సంక్రాంతి స్పెషల్ ప్రైవేట్ ఆల్బమ్ పాటకు తన గాత్రాన్ని అందజేశారు. ఇక ఇటీవల తన కొడుకు ఆకాష్ గోపరాజు సర్కారు నౌకరి అనే చిత్రం ద్వారా హీరోగా పరిచయం కాగా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది.